హాయ్ అండి, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఇది బిజినెస్. బిజినెస్ బిజినెస్ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. ఏదైనా ఒక గుండు పిన్ను అమ్మినా కూడా అది బిజినెస్సే. ఆ బిజినెస్ పేరు ఎలా ఉంది, ఆ బిజినెస్ యొక్క ఆరా ఎలా ఉంది, ఆ బిజినెస్ ఆరా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం ఈ సబ్జెక్ట్లో, ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః. దత్తాత్రేయ స్వామికి మా ఇంటి దైవం శ్రీశైలం మల్లికార్జునుడు. యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు చాలా మందికి కూడా శ్రీశైలం మల్లన్న అన్నట్టు ఉంటారు, మీకు కూడా ఉండొచ్చు చాలా మందికి. అయితే నేను దత్తాత్రేయ స్వామికి ఎందుకు చెప్తున్నాను అంటే, దత్తాత్రేయుడు గురువు. ఎవరు? కలియుగంలో ఒక గురువు, గురువులకి ఒక మార్గదర్శకుడు. ఇప్పుడు గురువుల్ని కాల్పట్టుకోవాలి. నేను నా గురువు దత్తాత్రేయుడు, ఆయనని నేను పట్టుకుంటున్నాను. మీకు నేను చేసే హెల్ప్ నేను చేస్తున్నాను మీకు. ఇది ఒక చైన్ లింక్ పద్ధతి. అందుకనే ఒక దత్తాత్రేయ స్వామి యొక్క పవరు చాలా ఉంటుంది. ఆ పవర్ని మీరు కూడా వినియోగించుకోండి. గానగాపూర్ వెళ్ళరండి, లేదంటే నాగార్జున సాగర్ దగ్గర ఎత్తిపోతల అని ఉంటుంది. చాలా చిన్న గుడి, కానీ సూపర్ ఆరా పవరు ఉంటుంది. అందుకనే మీరు ఒక మంచి ఎనర్జీ పవర్ని ఉండాలి అంటే చెక్ చేసుకొని, మనందరికీ పవర్ బాగుండాలి కాబట్టి మన బిజినెస్ పవర్ని ఇచ్చే ఒక న్యూమరాలజీ పవర్ని పెంచుకునే ఈ యొక్క బిజినెస్ నేమ్ ఎలా ఉండాలి, అసలు బిజినెస్ యొక్క ఆరా ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిజినెస్ నేమ్లో కొన్ని నెగటివ్స్ ఉంటాయి. కొన్ని నెగటివ్స్ ఏంటంటే డితో కానీ, ఎంతో కానీ, ఎల్తో కానీ, ఎస్తో కానీ, జీతో కానీ, హెచ్తో కానీ, ఎఫ్ కానీ, పి కానీ, ఈ లెటర్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమాటిక్ ఉంటుంది. మనీ వస్తుంటుంది కానీ నిలబడదు. నేను ఎస్కు సంబంధించిన హోటల్స్ కానీ, ఎస్కు సంబంధించిన చాలా చూశాను. హెచ్కు సంబంధించి నాదే ఉంది, హరిహర ఎగ్జాంపుల్. చాలా 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 ప్రాబ్లమ్స్ జరిగిపోయినాయి. ఈ ఎస్కు సంబంధించిన ఒకటే కాదు, అన్ని దాదాపు పెట్టిన కొత్తలో ఒక సూపర్ సక్సెస్కి తీసుకెళ్ళిపోతాయి, తర్వాత డౌన్ఫాల్ అవుతాయి, జీరోకి వచ్చేస్తాయి, లేదంటే 50-50 నడుస్తుంటాయి. పరువు పోగొట్టుకోలేక కొంతమంది అలాగే నడిపిస్తుంటారు. అప్పులు తెచ్చి, అవి తెచ్చి, ఇవి తెచ్చి నడిపిస్తూ ఉంటారు. నిన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, శ్రీ వినాయక కమ్యూనికేషన్స్. శ్రీ తీసేసి వినాయక పెట్టుకోమన్నాను, ఎందుకంటే అతనికి వినాయక బాగా కలిసి వస్తుంది. ఇంకా చాలా చాలా మంది ఇట్లా ఈ రకంగా, అంటే స్టార్టింగ్లో సార్ 1 year బాగా నడిచింది, శ్రీ అని మనం అందరం పెడతాం. శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి మనతో ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ శ్రీ మంచిది, కానీ ఈ ఎస్ శ్రీ మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మంచిది కాదు, ఇది మంచిది. మరి దీనికి డిఫరెన్స్ ఏంది? పలికేది శ్రీయే కదా అని మనం అనుకోవచ్చు. కాదు, ఇక్కడ ఇంగ్లీష్ లెటర్ ఎస్ ప్రాబ్లం. ఇది
తెలుగు లెటర్ శ్రీ, లక్ష్మీదేవి. సూపరో సూపర్. మీకు ఒకవేళ అసలు ఈ శ్రీ పడుతుందా లేదా, తెలుగైనా ఇంగ్లీష్ అయినా, అది చెక్ చేయించుకోండి ఒకసారి. దీనికి ఏమి ఎట్లా ఈ మంత్లో సూపర్ కోర్సే కాబట్టి సూపర్ కోర్సులో మనము కన్సల్టేషన్ కూడా చాలా తగ్గించాము. అక్టోబర్ మంత్ 2024లో ఇబ్బంది లేదు. అలాగే మీరు ఒక కిరాణా షాప్ నడవట్లే, ఎదురుగున్న కిరాణా షాపు సూపర్ నడుస్తుంది, పక్కింట్లో ఉన్న కిరాణా షాపు చాలా బాగా నడుస్తుంది, బట్టల షాపు, క్లాత్ స్టోరు చాలా బాగా జరుగుతుంది, పక్కది బాగా జరుగుతుంది, నీది జరగట్లే. ఎందుకు? మరి ఇలాగే షట్టర్స్ ఉంటాయి. పెద్ద షాపింగ్ మాల్ ఉందండి ఒకటి. ఈ పెద్ద షాపింగ్ మాల్ కూడా కొన్ని షాపింగ్ మాల్స్ సూపర్ నడుస్తున్నాయి, కొన్ని షాపింగ్ మాల్స్ అసలు ఎవ్వరు రావట్లే, రేట్లు సేమ్ ఉంటాయి. ఇదంతా వాళ్ళందరూ ఒక అసోసియేషన్ లాగా పాల్గొని పెద్ద షాపింగ్ మాల్స్ కావచ్చు, చిన్నవి కావచ్చు, ఏవైనా సరే, ఒక కిరాణా షాప్ కావచ్చు, ఒక ఇది కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఎనీవన్ ఏదైనా సరే, అలాగా ఇక్కడంతా సేమ్ ఒకటే భూమి పైన ఉంది, ఒకటే ఏరియాలో ఉంది, కానీ నీది నడవట్లేదు, ఇది నడవట్లేదు, ఇది నడుస్తుంది, ఇది నడుస్తుంది, ఇది నడవట్లేదు, ఇది నడవట్లేదు అనుకోండి. అంటే ఇక్కడ ఈ అన్నిటికీ ఒకటే ఆరా, సేమ్ దగ్గర ఆరా లెవెల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఫాల్ట్ ఏంటంటే, ఇక్కడ కూర్చున్న ఒక ఎంప్లాయ్ అనుకోండి, మీ దగ్గర ఒక మేనేజర్గా చేస్తున్నాడు, అతని పైన ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇక్కడ పనిచేస్తుంది. జాగ్రత్త వినండి. నేను ఇది ఒక మేనేజర్, ఒక క్యాషియర్, ఒక మీ షాప్లో పనిచేసే వ్యక్తి, వీళ్ళందరికీ ఇక్కడ నెగిటివ్ పనిచేస్తుంది, ఇక్కడ పని చేయట్లేదు, ఇక్కడ ఇది ఉంది అంటే వాళ్ళ ఇళ్లలో నెగటివ్స్ ఉండింటాయి. వాళ్ళు ఉండే ప్రదేశం ఏదైతే ఉందో, వాళ్ళు ఉండే ఏదైతే ఉందో నెగిటివ్ పనిచేస్తుంటుంది. వాళ్ళ పని చేసే ఒక షాపులో పనిచేస్తుంటుంది. కొంతమంది అంటుంటారు, అరే నువ్వు ఇంతవరకు బాగా నడిచిందిరా నా షాపు, నువ్వు రాగానే నీ దరిద్రం కాలంటారు. కాదు, అతడు కాలు, అతను ఉండే ప్రదేశం ఏదైతే ఉందో నెగటివ్ది. మరి ఎందుకు నెగటివ్ అయిపోవాలి? అతనున్న ప్రదేశం ఏంటి, నువ్వు నీ షాప్లో ఎందుకు నెగటివ్ అయిపోవాలి? అంటే ఇక్కడ నీ షాప్ కూడా నెగటివ్లో ఉంది. అంటే అతని నెగటివ్, ఇక్కడున్న కాస్త ఒక 50% నెగటివ్ ఉందనుకోండి, ఇక్కడ 50% నెగటివ్ ఉందనుకోండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు, ఇక్కడ ఉన్న దురదృష్టవంతులు, దరిద్రులా? కాదు. ఇక్కడ కనీసము ఒక రకమైన పూజలు జరుగుతుంటాయి, ఒక రకమైన దీపం పెడుతుంటారు, ఒక రకమైన పాజిటివ్ వచ్చే సంకేతాలు పెడుతుంటారు. ఇక్కడ నువ్వు పెట్టవు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ పవర్ కనీసం కొంచెం ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నేను రావాలి, చెక్ చేయాలి. ఇక్కడ ఒక ఎలాంటి వ్యక్తి ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, అక్కడ కూర్చున్న క్యాషియర్ కావచ్చు, అక్కడ ఉన్న మేనేజర్ కావచ్చు, అక్కడ ఉన్న మీరే కావచ్చు, మీరు సొంత వ్యక్తి, సొంత ఓనర్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే అక్కడ నెగటివ్ ఉంది అంటే ధనార్జన పని చెయ్యదు. నేను రీసెంట్గా చాలా షాప్స్ కానీ, చాలా మంచి రియల్ ఎస్టేట్ ఆఫీసులకు కానీ, మంచి వెంచర్లకు కానీ చాలా చేశాను, చెప్తాను దాని గురించి కూడా. ఇక్కడ నేను ఒక హాస్పిటల్లో చేశాను రెమెడీ, వాళ్ళందరి పైన నెగటివ్ ఉంది. ఆ తర్వాత ఆ రోజు వెళ్ళిన రోజు, నేను రెమెడీ చేసిన రోజు నెగటివ్ ఉంది. తర్వాత ఒక 15 days తర్వాత వాళ్ళందరి ఫొటోస్ పంపమని చెప్పాను, అందరు కూడా పాజిటివ్ అయిపోయారు. మొత్తం ఇక్కడ మేనేజర్స్, అక్కడ ఉన్న కోలీగ్స్ అందరూ పాజిటివ్ అయిపోయారు. ఇక్కడ పాజిటివ్ చేసేసరికి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు ఎక్కువసేపు ఉండకుండా ఇక్కడే మార్నింగ్ ఎప్పుడో 6కి వస్తే నైట్ 11-12 దాకా వెళ్ళట్లేదు. ఎందుకంటే హ్యాపీగా ఉంది.
ఇంటికి వెళ్ళగానే ఏదో ఒక డిస్టర్బెన్స్. ఎందుకు అంటే అక్కడ నెగిటివ్ ఉంది. అందుకనే ఒక పాజిటివ్ చేసుకున్నప్పుడు నీ దగ్గర ఒక మంచి ఎంప్లాయీ బాగా పనిచేస్తాడు, నువ్వు బాగా పనిచేస్తావు, అంత బాగుంటుంది. ఒక బిజినెస్ ఉంది, ఒక హోటల్ ఉందండి, ఒక హోటల్ ఉంది అనుకోండి. హోటల్ ఉంది, హోటల్కి ఏం కావాలి? జనాలు రావాలి, తినాలి. అక్కడ మళ్ళీ ఏంటి, జనాలు రావడం ఒకటేనా, తినడం ఒకటేనా? మరి ఆ వంటలు పదార్థాలు చల్లగా మంచి టేస్ట్ ఉండద్దా? ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా టేస్ట్ వస్తుంది మరి అంటే అక్కడ ఉన్న వ్యక్తి యొక్క, అంటే ఒక చెఫ్ కావచ్చు, వంట చేసే ఒక వ్యక్తి కావచ్చు. ఇక్కడ ఈస్ట్ ఆగ్నేయం ఉంటుంది, ఇక్కడ ఆగ్నేయంలో ఒక బూస్టింగ్ రావాలి, ఒక అతని మీద చాలా బాగా పనిచేయాలి. ఆ యొక్క బూస్టింగ్ పనిచేసినప్పుడు అతను చాలా రుచికరంగా ఎలా తయారు చేయాలని ప్రయత్నిస్తాడు. ఆ రుచికరంగా తయారు చేసినప్పుడు ఇక్కడ వచ్చి తినే వ్యక్తులందరూ చాలా టేస్టీగా ఉందని చెప్పి మళ్ళీ మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తారు. అతని యొక్క మెంటాలిటీ మీద ఆ యొక్క రెస్టారెంట్ కానీ ఆ యొక్క హోటల్ కానీ ఆధారపడింది. ఇది నేను ప్రత్యక్షంగా నేను చూసి నేను చెక్ చేసిన ఒక, ఇక్కడ ఇది హాస్పిటల్, రెస్టారెంట్లు, హోటల్స్ నేను చూశాను. నా అనుభవపూర్వకంగా నాకు తెలుసు. అంటే దినదిన అభివృద్ధి అనేది అక్కడ మనీ వస్తుంది. ఓపెన్గా చెప్తున్నా, తెలుసు కాబట్టి, నేను చూసిన కాబట్టి. అది ఓకేనా? నెక్స్ట్ కిరాణా షాప్ అనుకోండి, లేకుంటే బట్టల షాప్ అనుకోండి, ఒక క్లాస్ స్టోర్ అనుకోండి. ఇక్కడున్న ఒక మేనేజరు, ఒక క్యాషియరు, ఒక సేల్స్ గర్ల్, సేల్స్ బాయ్ కరెక్ట్గా ఉండి అక్కడ చూపిస్తుండి మంచి సర్వీస్ ఇచ్చినప్పుడే 10 మంది రాగలుగుతారు. ఎందుకు? అయ్యో చాలా బాగా చూపిస్తారు వాళ్ళు, మంచి చేస్తారు అనేది ఉంటారు. ఒకసారి ఏదో దాంట్లో ఒక 100 200 ఉన్నప్పుడు వీళ్ళు ఏదో మడతలు పెట్టుకోలేక ఏదో ఇబ్బంది పడి అవన్నీ చూపించకుండా అవన్నీ చేయడానికి, అంటే వీళ్ళ ముఖానికి ఇన్ని చూపియాలనా అని నాతో అన్నారు. నేను కూడా విన్నాను. ఒక అతను వీళ్ళు చూస్తే ఇట్లున్నారు, వాళ్ళు ఏడగొంటారు, వీళ్ళకి అవసరమా ఇట్లాంటి బట్టలు? అసలు నువ్వు అమ్మే వ్యక్తివి, నువ్వు సేల్ చేసుకునే వ్యక్తివి, ఒక రేటు వాళ్ళకు స్ట్రక్చర్ ఇచ్చి, అతను వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాగా డబ్బున్న వ్యక్తి, కానీ కనిపించట్లేదు. అక్కడ ఏం జరిగింది, అతనికి చూపించకపోయేసరికి మంచివి నచ్చలేదని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎవరు స్టెబిలిటీగా ఉండాలి, ఎవరు బాగుండాలి, ఎవరు కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అంటే, ఇక్కడ ఈ ప్రెమిసెస్లో, ఈ యొక్క ఆఫీస్లో, ఈ యొక్క కంపెనీలో, ఈ యొక్క ఏదైతే హోటల్లో, ఈ యొక్క కిరాణా షాప్లో, ఈ యొక్క బట్టల షాప్లో, ఏదైతే సరే అక్కడ ఒక చూపించే వ్యక్తి కానీ మైండ్ పైన నెగటివ్ స్ట్రెస్ అనేది ఉంటే గనక ఇక్కడ బిజినెస్ చేయనీయలేడు. అప్పుడు నీ బిజినెస్ లాస్ అవుతుంది, నీ ప్రాబ్లం అవుతుంది. నేను ఒక హోటల్కి నేను చేశాను, 5000 వచ్చే కలెక్షను 5-10 మధ్యలో వచ్చేది అనుకోండి, ఈ రోజున 30,000 పైన వస్తుంది. కేవలం 6 నెలల్లోనే. అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ 30,000 పైన, ఒక్కోసారి 25,000, ఒకసారి 26,000 చెప్తూ ఉంటారు. నేను అడుగుతూ ఉంటాను, ఏంటి ఎలా ఉంది ఏంటని. హోటల్, రెస్టారెంట్ ఎందుకు అక్కడ జరుగుతుంది? ఇక్కడ వంట చేసే వాళ్ళు చాలా బాగున్నారు. అప్పుడు ఎందుకు బాగాలేరు? అప్పుడు కూడా అదే వ్యక్తే ఉన్నాడు, కానీ అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు స్ట్రెస్ లేదు, అతని మైండ్ పీస్ఫుల్గా పనిచేస్తుంది. స్ట్రెస్ ఎప్పుడైతే రాదో నువ్వు హ్యాపీగా పని చేసుకోగలుగుతావు, ఆ పని మీద నిమగ్నం అవుతావు. ఆ పని అంటే నీకు చిత్తశుద్ధి కలిగి ఆ పనిని చేసుకుంటావు. అది స్ట్రెస్కున్న తేడా, అక్కడ పని చేసుకున్న తేడా. ఇక్కడ మంచి బిజినెస్ నేమ్ ఉంటే ఏమవుతుంది? జనాల్లోకి వెళ్తుంది. అదే మంచి బిజినెస్ నేమ్ బాగాలేదు, జనాల్లోకి వెళ్తుంది అది కూడా, కానీ
ఆకర్షితులు అవ్వరు. అదే మంచి బిజినెస్ నేమ్ ఉందనుకోండి, జనాల్లోకి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఆ యొక్క దాని దగ్గరికి జనాలు రాబడతారు. ఆ యొక్క పాజిటివ్ ఆరాతో ఎక్కువ మంది వచ్చేస్తుంటారు. దీనికి అన్నిటికీ సొల్యూషన్ మీరు ఆరా స్కాన్ చేసుకొని మీ యొక్క షాప్ని, మీ యొక్క బిజినెస్ నేమ్ని కరెక్ట్గా పెట్టుకోగలిగితే ఖచ్చితంగా చిటికేసి మన బిజినెస్లో మనము మంచి రారాజుగా మనం ఉండిపోతాం. అందరూ కోరుకుంటారు, అయ్యో నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అని. గవర్నమెంట్ జాబ్ ఎందుకండి, నేను గవర్నమెంట్ జాబ్ కోసం చెక్ చేసి అంతా ఏదో ఎస్ఐ కోచింగ్ తిరిగి ఊరికి దుంకి చేసి అన్ని చేసి చాలా వరకు ఇదయ్యాను. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ సిఐలు, ఎస్ఐలు, డిఎస్పి దాకా వెళ్ళారు. కానీ నేను ఉన్నంత ప్రశాంతంగా వాళ్ళు లేరు. నాతో మాట్లాడుతుంటారు, అరే నాకు ఇలా ఉందిరా ఎలా ఉందిరా అని. లేరు ప్రశాంతతో. కానీ ఒక వ్యవసాయదారుడు కూడా ఉన్నాడు. వ్యవసాయదారులకు కూడా అది కూడా బిజినెస్సే కదా. మరి వాళ్ళు చాలామంది, నేను రొయ్యల చెరువు నేను చూశాను, వెస్ట్ గోదావరిలో రొయ్యల చెరువుకు 2 చేశాను. వాళ్ళ ఏవైతే రొయ్యలు చనిపోతున్నాయి, ఎక్కువ శాతం ఉండట్లేదు, ఎదగట్లేదు, పెరగట్లేదు. ఎందుకు? స్ట్రెస్ మీన్స్ కరెంట్. అంటే భూమిలో నుంచి వచ్చే కరెంట్ ఏదైతే ఉందో వాటి మీద పనిచేస్తుంది. మన ఇంట్లో మనకు అక్వేరియం పెడతాం, ఒక చేపల కుండి పెడతాం, అవి చనిపోతున్నాయి. ఎందుకు? మీ ఇంట్లో నెగటివ్ స్ట్రెస్ ఉంది కాబట్టి చనిపోతున్నాయి. అవి ఉండలేక చనిపోతున్నాయి, అప్పుడు నెగటివ్ ఉన్నట్టు. ఇంకా మీ ఇంట్లో ఒక మనీ ప్లాంట్ ఉంది, అది త్వరగా ఎండిపోతుంది. ఏది? వెదురులాగా ఇంత హైట్ పెరుగుతుంటుంది చూడండి, అది. ఆ మనీ ప్లాంట్ తొందరగా మాడిపోతుంది, మసి అయిపోతుంది అన్నట్టు, ఎండిపోతుంది. ఎందుకు? ఆ స్ట్రెస్ ఉంది. అది దానివల్లనే మీరు గమనించండి. ఒక మనీ ప్లాంట్ పెంచుతున్నారు, అది పెరగట్లేదు, స్ట్రెస్ ఉంది, అందుకే పెరగదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు మీ పైన ఒక నెగటివ్ దిష్టి కానీ, నెగటివ్ చేతబళ్ళు చేయడం కానీ, నెగటివ్ ఆత్మలు కానీ ఇలాంటివి ఉంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినా మీకు ఏమి ఉండదు, హాస్పిటల్ టెస్ట్లో ఏమి రాదు, కానీ మీరు ఇబ్బందులు పడుతుంటారు. నాకు కూడా నా ఓన్ బ్రదర్ ఉన్నాడు, డ్రింక్ చేసేవాడు. నేను చెప్పొద్దు కానీ ఇది చెప్తున్నాను మీకు. డ్రింక్ చేసేవాడు. ఎందుకు అంటే ఎవరో మీద వచ్చి కూర్చుంటున్నారు. ఏం జరుగుతుంది? ఏం చెప్పట్లేదు అసలు. నాకు అసలు చెప్పలేదు. నేను వచ్చి హైదరాబాద్లో ఉన్నాను, వాళ్ళ ఊర్లో ఉంటారు, పొలం పనులు చేసుకుంటారు, అంత ఆస్తులున్నాయి, అన్ని కరెక్ట్గా నడుస్తున్నాయి, ఓకే. కానీ ఇది ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా మీద వచ్చి కూర్చుంటుంది నైట్, నాకు నిద్ర పట్టట్లేదు భయంతో. అంటే ఏం చేయాలి? నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏంటి? ఒకటి స్లీపింగ్ పిల్స్ వేసుకోవాలి, లేదా డ్రింక్ చేయాలి. అట్లా ఒక 1.5 year 2 years వరకు ఎటువంటి డ్రింక్ అలవాటు లేని వ్యక్తి డ్రింక్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు ఇట్లా చేస్తుంది? మా మరదలు ఫోన్ చేసి బాధపడి ఏడుస్తుంటే చూశాను. అతని పైన ఒక ఆత్మ, ఎవరు? మా నాయనమ్మనే. వాడంటే కోపం, అంటే ఇట్లా ఏదన్నా మాట్లాడడం కానీ, ఇట్లా చేయడం కానీ, చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం ఆమెకి. నేను ఇటు హైదరాబాద్కి వచ్చేసరికి ఆమె ఏదో సంథింగ్ ఊర్లో ఉండి చనిపోయింది. కానీ ఇక్కడ వాడంటే కోపం కాబట్టి ఒకటి చెప్తున్నాను, ఈ ఆత్మలు అనేటివి మన పైన అయ్యో ఎక్కడున్నాయి సార్, ఏమున్నాయి, ఈ కాలంలో ఎక్కడున్నాయి మీరు అనుకోవద్దు. కాలము ఒకటే. కలికాలం అనేది ఈ మధ్య రీసెంట్గా మనకు ఒక సినిమా కూడా వచ్చింది, ప్రభాస్ సినిమా. మీ అందరికీ తెలుసు అది. ఆ సినిమా మీరే చూసుకోండి. ఆ సినిమాలో కల్కి అంటే దయ్యాలు ఉండాలి. ఆ దయ్యాలు ఉన్నాయంటే ఈ కాలంలో కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడే ఉన్నాయి, అప్పట్లో లేవు, ఆ కాలంలో లేవు. ఈ కలికాలంలోనే
ఉన్నాయి. ఈ కలికాలంలోనే వాటికి పవర్ ఎక్కువ ఉంది. ఈ కలికాలంలోనే ఈ పవర్స్ అనేటివి వచ్చాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా ఉన్నాయి. నేను ఆమె ఎట్లా చెక్ చేసామంటే మా తమ్ముడిది స్కాన్ ఆర్ఆర్ స్కాన్తో చెక్ చేసుకొని ఆ యొక్క ఫోటోని చెక్ చేసి చూసాను, తెలిసిపోయింది. అందుకనే మీకు కూడా ఉచితార్థంగా డ్రింక్ చేయడం కానీ, మా దగ్గర ఉన్న డబ్బులు వేస్ట్ చేయడం కానీ, చాలామంది చేస్తుంటారు. ఏదో వాళ్ళేదో సమాజానికి ఏదో ఇదవుతున్నట్టు వేస్ట్గా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. మంచి పనులకు కాకుండా చెడు పనులకు అన్నట్టు చాలా ఖర్చు పెడుతుంటారు. అది మంచిది కాదు. అందుకనే అట్లాంటివి ఏమన్నా జరుగుతుంటే కనుక ఇమీడియట్గా వాళ్ళ ఫోటోని హెచ్డిలో ఇమీడియట్గా, అంటే వాళ్ళు ఉన్నట్లు పాత ఫోటో కాదు, ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ఫోటో పంపిస్తే కనుక ఖచ్చితంగా నేను చెక్ చేసి వాళ్ళు ఉండే స్థితిని బట్టి నేను మీకు చెప్పి 100% వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ చేసి మీకు కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండడం కోసం నేను చేసిస్తాను. మీ బిజినెస్ కావచ్చు, మీరు కావచ్చు, హ్యాపీగా అన్ని విధాలుగా ఉండాలి. కాబట్టి ఒక మంచి మొబైల్ నంబర్, ఒక మంచి మ్యారేజ్ డేట్, ఒక మంచి బిజినెస్ నేము, మంచి నేము, ఒక మంచి ఆరా పవరు మనకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాము. ఇది గుర్తుపెట్టుకొని మీరు మీ యొక్క ఆరా లెవెల్స్ చెక్ చేసుకొని హ్యాపీగా, జాలీగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెరీ 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 థ్యాంక్ యూ.